మల్లై చికెన్ సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. మలై చికెన్ ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి మలై చికెన్. తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా, మా అమ్మమ్మకి నోరు తిరక్క అలా అనింది. మలై చికెన్ చాలా బాగుంది. 30 days చికెన్ రెసిపీస్లో ఇవాళ మన సెకండ్ రెసిపీ ఇది. చాలా క్రీమీగా అసలు టేస్ట్ అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు రెసిపీ బాగా క్లారిటీగా అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ముందు ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. మలై చికెన్కి ఏం కావాలో చూద్దాం రండి. మలై చికెన్ కోసం మేము ముందుగా 1/2 kg స్కిన్లెస్ తీసుకున్నాం. దీనికి స్కిన్లెస్ అయితే బాగుంటుంది, స్కిన్ ఉంటే అంత బాగుండదు అంట. మేము ఇదే ఫస్ట్ టైం చేయడం. ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని, అంటే చికెన్కి సరిపడా సాల్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడరు, ధనియా పౌడరు, దీంట్లో ఇంకా ఏ పౌడర్స్ వేయకూడదు. గరం మసాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా ఇలాంటివి ఏం వేయకూడదు. ఇవి మాత్రం వేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాముల వరకు దీంట్లో పెరుగు వేసుకోవాలి, అంతే. దీంట్లో ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. కారం అస్సలు వేయకూడదు. కారం కోసం మనం మిరియాల పొడి వాడతాం. కలుపుకున్న చికెన్ని మ్యారినేషన్ కోసం 1 గంట సేపు వదిలేసుకోవాలి. దీంట్లోకి ఒక పేస్ట్ వేసుకోవాలి. దానికి ఏమేమి కావాలో చూడండి. ఎర్రగడ్డలు, జీడిపప్పు, యాలక్కాయలు, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, పట్ట, లవంగాలు, చెక్క మొగ్గ అని కూడా అంటారు. మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి, కొంచెం బటర్ వేసుకోవాలి, చెక్క మొగ్గ వేసుకోవాలి, అలాగే యాలక్కాయలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, జీడిపప్పులు వేసుకోవాలి, ఎర్రగడ్డలు వేసుకోవాలి, ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఎర్రగడ్డలు ఎర్రగా వేగాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఈ మాత్రం మెత్తబడితే చాలు. మరీ ఎర్రగా వేగించుకోబాకండి, కూర టేస్టే మారిపోద్ది. ఇప్పుడు పక్కా తీసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఆ బాండల్లో ఆయిల్ వేసుకోవాలి, కొంచెం బటర్ వేసుకోవాలి, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తా ఉండు. స్టార్ పువ్వు, చెక్క మొగ్గ, నల్ల యాలకులు, తెల్ల యాలకులు అన్నీ వేసుకోవాలి. బటర్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వాడుకోవచ్చు. కావాలంటే అసలు నూనె వేసుకోకుండా ఉట్టి నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అవి బాగా వేగిన తర్వాత గంట ముందు నానబెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు బాగా వేయించుకోవాలి. ఎంత బాగా అంటే దీంట్లో ఉండే నీళ్ళు మొత్తం ఎగిరిపోయి నూనె బయటికి రావాలి. మామూలుగా మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న దాంట్లో కూడా నీళ్ళు వస్తాయి కదా, దీంట్లో కూడా అలాగే వస్తాయి. నీళ్ళు ఎగిరిపోయే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక వేయించుకున్నాం కదా ఆనియన్, జీడిపప్పు, అవి మిక్సీ పట్టుకొని వద్దాం రండి. చూడండి, మనం ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు కదా, ఎన్ని నీళ్ళు వచ్చాయో ఇవన్నీ ఇనికిపోయే వరకు చికెన్ని. మనం పెరుగు కూడా వేస్తున్నాం కదా, దానివల్ల కూడా నీళ్ళు వస్తాయి. ఎక్కడ చెమ్మ నీళ్ళు లేకుండా వచ్చేసింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాను బాగా కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా నూనె బయటకు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మేమంత గ్రేవీ ఉంచుకున్నాము, మాకు కావాలి. మీకు వద్దనుకుంటే మీరు ఇంకా కూడా బాగా వెనకబెట్టుకోవచ్చు. ఇంట్లో కొంచెం పుదీనా వేసుకోవాలి, కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి, కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ అనేది తెలియకపోయినా, మీ దగ్గర లేకపోయినా మిక్సీ పట్టుకొని పెరుగు మీద మేకడ వేసుకోవచ్చు. అసలు ఈ ఫ్రెష్ క్రీమే దీనికి మంచి టేస్ట్ తీసుకొస్తుంది. దీంట్లో కసూరి మెతి కూడా వేయాలి, మా దగ్గర లేదు, వేయలేదు. దీంట్లో కొత్తిమీర వేస్తే టేస్ట్ మారిపోద్ది, అందుకే. అంతే, మన మలై చికెన్ రెడీ అయిపోయింది. మీరు అందరూ దీన్ని ఖచ్చితంగా ట్రై చేయాలి. పుల్కాల్లోకి మాత్రం అదిరిపోద్ది అంతే. ఈ కర్రీ అన్నం లేకంటే చపాతీ లేకి, పుల్కా లేక బాగుంటుంది. మీ ఇష్టం, మీరు దేంటైనా తినచ్చు. మేమైతే పుల్కా తీసుకున్నాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. మలై చికెన్ టేస్టీ. చెప్పు. మల్లై చికెన్ నిజంగా కూడా అట్టే వస్తుంది అమ్మమ్మ. కొద్దిగా పెట్టు, అంత వద్దు.
కొద్దిగా పెట్టాలా? ఉమ్. ఏం తెలేవా? ముక్క పెట్టదా? వద్దు. టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి. టేస్ట్ మాత్రం నవలకుండా నోట్లో పెట్టుకోండి వెంటనే ఎలా ఉంది? సూపర్గా ఉందా? సూపర్గా ఉందా? మనం చికెన్ కర్రీ లాగా ఉందా, ఇది వేరే కర్రీ లాగా ఉందా? వేరే కర్రీ లాగుంటా. రోజు చేసుకునేదట్లేదా? బాగుందా? ఇది చపాతీలే బాగుందా? ఉమ్. అన్నాలే బాగుంటుందా? చపాతీలే బాగుంది. అన్నంలోకి అన్నలేక అంత రుచిగా ఉందా? చప్పగా ఉంటుంది కదా. దీంట్లో కమ్మగుల్ల ఉమ్. అయితే పిల్లలు తిన్నాం. మళ్ళీ చికెన్ సూపర్గా ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. ఓకే, ఓకే, బాయ్. ఓకేనండి, మీకు ఈ వీడియో ఛానల్ పేరు చెప్పు. చెప్తాలే. ఓకేనండి, మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే మీకు ఈ వీడియో ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.